మూల్యాంకన పరీక్షలు అనే పాఠంలో ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 2లో వచ్చేసి మనకి క్వశ్చన్ అది ఇంతకుముందు పార్ట్ 1లో చెప్పాం కదా, దానికి కంటిన్యూషన్ ఇది. కంటిన్యూషన్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ బిస్ట్లు కూడా చూసేద్దాం. వినియోగ శక్తిని పరీక్షించే అంశాలు. తాను గతంలో నేర్చిన విషయాలను అవగాహన చేసుకున్న అంశాలను కొత్త సన్నివేశాలలో ఉపయోగించి ప్రస్తుత అంశానికి వర్తింపచేయడం. భాషల వినియోగానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. నైపుణ్యాలను పరీక్షించే అంశాలు. చిత్రపటాలు వేయడం, భావాన్ని తెలియజేయడం, భాషా నైపుణ్యాలైన శ్రవణ, భాషణ, పఠన, లేఖన నైపుణ్యాలను పరీక్షించటం. వ్యాసరూప ప్రశ్నలు. వివరంగా రాయటం, సంక్లిష్టపరచడం, భావ సమ్యక్యత ద్వారా తన భావాలను తెలియజేయటానికి వ్యాసరూప ప్రశ్నలు తోడ్పడతాయి. ప్రణాళిక. అంశం ఏ ముఖ్య చట్రాలను ఆధారం చేసుకుని రాయటం జరిగిందో ఆ చట్రాలను ఒక పట్టికగా తయారు చేసుకోవాలి. ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధన అభ్యాసన ప్రక్రియలో విద్యార్థి నిర్దిష్ట సమస్యలను గుర్తించి ఆ సమస్యలకు మూల కారణాలను తెలుసుకొని సాంకేతిక పద్ధతులను ఉపయోగించి పరిష్కారాలను కనుగొని బోధించడాన్ని లోప నివారణ బోధన అంటారు. ఏ ఉద్దేశాన్ని సంతృప్తిపరచడానికి లేదా లక్ష్యాన్ని సాధించడానికి ఒక సాధనం లేదా నికష నిర్మితమైందో అది ఆ ఉద్దేశాన్ని లేదా లక్ష్యాన్ని నెరవేర్చగలిగితే ఆ సాధనం లేదా నికషను ఉత్తమమైనదిగా భావించవచ్చు. ఒక నికష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో అదే విషయాన్ని అది సరిగ్గా పరీక్షించినట్లయితే ఆ నికషను సప్రమాణత ఉంది అని చెప్పవచ్చు. విశ్వసనీయత అంటే నిలకడ. ఒక నికషను అనేక పర్యాయాలు విద్యార్థులకు నిర్వహించిన ఒకే ఫలితాలను ఇస్తే ఆ నికషను విశ్వసనీయత అన్నట్లు. విద్యార్థులకు నికషను నిర్వహించిన తర్వాత నికషను ఒకే వ్యక్తి భిన్న సమయాలలో కానీ భిన్న వ్యక్తులు అనేక పర్యాయాలుగా దిద్దినప్పుడు కానీ వచ్చే ఫలితాలు ఒకే విధంగా ఉండాలి. అలా ఉంటే ఆ నికషను వాస్తవత్రయత ఉందని భావిస్తారు. విద్యార్థులకు నికషను నిర్వహించేటప్పుడు వచ్చిన ఫలితాల ఆధారంగా విద్యార్థి బృందంలోని విద్యార్థులను హెచ్చు సామర్థ్యం కలవారు, తక్కువ సామర్థ్యం కలవారుగా నికషను విభజించగలిగితే ఆ నికషకు విచక్షణ శక్తి ఉన్నట్లు భావిస్తారు. విద్యార్థుల సాధనలోని అల్ప వ్యత్యాసాలను సైతం నికష గుర్తించగలిగితే ఆ నికషను విచక్షణాశక్తి గల నికషగా చెప్పవచ్చు. ఆచరణాత్మకతను నిర్ణయించే అంశాలలో ప్రధానంగా నిర్వహణ సౌలభ్యం, వ్యాఖ్యాన సౌలభ్యం, సరిదిద్దడంలో సౌలభ్యం, పొదుపు మొదలైనవి ఉంటాయి. నిర్వహణ సౌలభ్యం. ప్రశ్నపత్రం పరిమాణం, సందిగ్ధకు తావులేని సూచనలు, మాదిరి అంశాలు నీ పరీక్ష నిర్వహించడానికి సులభంగా ఉండేటట్లు తయారు చేస్తే ఆ నికషకు నిర్వహణ సౌలభ్యం ఉంది అని చెప్పవచ్చు. వ్యాఖ్యాన సౌలభ్యం అంటే పరీక్ష ఫలితాల ఆధారంగా వ్యాఖ్యానించడానికి ఒక నిశ్చయిత అభిప్రాయం ఏర్పరచుకోవడానికి వీలుంటే ఉపాధ్యాయులే పరీక్ష పత్రాలను వ్యాఖ్యానం చేయడం సాధ్యమవుతుంది. ప్రత్యేక నిపుణుల సహాయం అవసరం లేదు. సరిదిద్దడంలో సౌలభ్యం. సరిదిద్దడంలో గల సౌలభ్యం వల్ల నిష్పక్షపాతమైన ఫలితాలు వెంటనే తెలుసుకోవచ్చు. బోధనాభ్యాసన సోపానాలలో భాగమై విద్యార్థుల ప్రస్తుత పాఠ్యాంశం సింహావలోకనానికి రాబోయే పాఠ్యాంశాల గుర్తింపుకు తోడ్పడి చురుకైన అభ్యాసనానికి దోహదపడే ప్రశ్న లేదా వ్యాసోక్తుల రూపంలో ఉండేవే నియోజనాలు. విద్యా ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళికలోని అంశాలు. విద్యార్థుల శక్తి సామర్థ్యాలు, ఆసక్తులు, అభిరుచులు, మానసిక పరిణితి స్థాయి మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకొని విషయాన్ని బోధించే ఉపాధ్యాయుడు తయారు చేసే కృత్యాలే నియోజనాలు లేదా నిర్దేశాలు అంటారు. అంటే ఉపాధ్యాయుడు తయారు చేసే కృత్యాలను నియోజనాలు లేదా నిర్దేశాలు అంటారన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. జ్ఞాన సమృద్ధి నియోజనాలు. తరగతుల విద్యార్థులు నేర్చిన జ్ఞానాన్ని నియోజనాల ద్వారా నూతన పరిస్థితులకు అనుప్రయుక్తం చేయగలిగే వాటిని జ్ఞాన సమృద్ధి నియోజనాలు అంటారు. స్వీయ అధ్యయన, స్వీయ మూల్యాంకన నియోజనాలు. తరగతి గదిలో నేర్చిన జ్ఞానం ఎంతవరకు అవగాహన అయింది, ఏది పూర్తిగా అవగాహన కాలేదు, సదరు జ్ఞానాన్ని నూతన సన్నివేశాలకు ఎలా సమన్వయం పరచాలి అన్న ప్రశ్నలకు ఈ నియోజనాలు సమాధానాలు ఇస్తాయి. నిర్దిష్ట విషయాలను అధ్యయనం చేసే నియోజనాలు. కొన్ని నిర్దిష్ట విషయాలను వాటికి సంబంధించిన మౌలికాంశాలను వివరంగా నేర్చుకోవడానికి ఈ నియోజనాలు తోడ్పడతాయి.
గృహ నియోజనాలు దీనినే ఇంటి పని అని కూడా అంటారు. కేవలం రాత పనే కాక పద్యాలను కంఠస్థం చేయడం, పాఠ్యపుస్తకాలను చదవడం, పాఠ్యాంశానికి సంబంధించిన అదనపు జ్ఞానాన్ని ఆర్జించడానికి పుస్తక పఠనం, పాఠ్య పుస్తకాలను సంబంధించిన అభ్యాసనాలను ఇంట్లో రాయమని చెప్పడం మొదలైనవన్నీ గృహ నియోజనాల కిందకి వస్తాయి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పరిపుష్ట లేదా పునర్బలనం కలిగించడానికి ఇంటి పని తోడ్పడుతుంది. చూశారు కదా, ఈ పాఠానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఒక 15 ఏమో ఉన్నాయి, చూద్దాం రండి. ముందుగా నిర్ణయించిన విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించామో, తరగతి గదిలో ఏర్పరిచిన అభ్యాసనానుభవాల ప్రభావం ఉద్దేశాలు ఎంతవరకు సాధ్యమయ్యాయో తెలియజేసేది మూల్యాంకనం. ఎగ్జామినేషన్ అనే పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది? ఎగ్జామిన్. విద్యార్థుల వెనుకబాటుతనం తొలగించి అభివృద్ధిని సాధించడానికి తోడ్పడే మూల్యాంకనం. లోప నిర్ధారణ మూల్యాంకనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మూల్యాంకన విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1971. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు ఎన్ని మార్కులు నిర్వహిస్తారు? 20 మార్కులు. విద్యార్థికి తనకు ఎదురైన ఒక సంఘటనను లేదా సన్నివేశాన్ని గురించి రాయడానికి ఉద్దేశించిన రికార్డును ఏమంటారు? సంఘటన రచన. తరగతి గదిలో కేవలం వినడం ద్వారా లేదా చదవడం ద్వారా నేర్చుకోవడం అనే కాకుండా చేయడం, అనుభవం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కలిగించే కార్యక్రమం ప్రాజెక్ట్ పనులు. దేశ భౌతిక తరగతి గది 4 గోడల నడుమ తీర్చిదిద్దుతుందని పేర్కొన్నవారు కొఠారి కమిషన్. ప్రస్తుత విద్యా విధానంలో పాఠశాల స్థాయిలో అమలు జరుగుతున్న మూల్యాంకన విధానం నిరంతర సమగ్ర మూల్యాంకనం. తాను గతంలో నేర్చుకున్న విషయాలను, అవగాహన చేసుకున్న అంశాలను సరికొత్త సన్నివేశాలలో ఉపయోగించే ప్రస్తుత అంశానికి వర్తింపచేయడం. వినియోగం. ఒక నికష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో అదే విషయాన్ని అది సరిగ్గా పరీక్షించినట్లయితే ఆ నికషన్ ఏ లక్ష్యం ఉన్నట్లు. సప్రమాణత. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పరిపుష్టి లేదా పునర్బలనం కలిగించడానికి తోడ్పడేది ఇంటి పని. ఒక విద్యార్థి కార్యక్రమానంతరం ఆశించిన లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయో తెలియజేసే మూల్యాంకనం. సంకలన మూల్యాంకనం. భాష అర్థవంతంగా ఉండడానికి అవసరమయ్యే విరామ చిహ్నాలు. చూశారు కదా, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.